ఆదిత్య నువ్వు మాతోనే ఉండాలిరా. వద్దమ్మా, ఎలా ఉంటాను? ఏం చెప్పి ఉంచుతారు? రిస్క్ వద్దు. నువ్వు నా పెద్ద కొడుకు అని చెప్తానురా. నువ్వు నేనే మీ అమ్మని అనుకుని వచ్చావు కదా, నేనే నీ తల్లినవుతాను. కాదని మాత్రం చెప్పుకురా. చేసిన పాపానికి ఏమాత్రమైనా చేయని. అది కదమ్మా. అమ్మా అని పిలిచాక ఇంకేం ఆలోచించుకో. ఇక నువ్వు ఒట్టరి బతుకు బతకద్దురా. మాతో వచ్చే. నన్ను తీసుకెళ్ళి ఏమని చెబుతావు అమ్మా? నేను నీ బిడ్డను అని చెప్పడానికి ఏం రుజువు చూపిస్తావు? ఇదంతా అయ్యే పని కదమ్మా. నేను దూరంగానే ఉంటాను. నిన్ను అమ్మలానే చూసుకుంటాను, సరేనా? దూరంగా ఉండడు వెంట్రా. అమ్మా శామ్ వస్తాడు చిన్నత్త. నీ బిడ్డ ఆదిత్య ఇంటికి వస్తాడు. ఎలా సమంత? చెప్పాల్సిన వాళ్ళతోనే చెప్పిస్తాను. నీ ఎంట్రీ కూడా చిన్నత్తకి యూజ్ అయ్యేలా ఉంటుంది. ఏం చేయబోతున్నావు శామ్? చిన్న థాటే తట్టింది, అది ఇంప్లిమెంట్ చేశాక చెప్తాను. ఓకే సమంత, ఈలోపు మీ పెళ్ళి ఎలా చూసుకోండి. నా అవసరం ఉంటే చెప్పండి, ఎస్ఐ గారితో మాట్లాడి వచ్చేస్తాను. ఇంకా నువ్వు స్టేషన్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? నేను వచ్చేస్తాను కదా. ఇది పాయింటే. ఎస్ఐ గారితో ఒకసారి మాట్లాడదాం. సార్ తలుచుకోగానే వచ్చేసారు సార్. వెళదామా సార్? ఇంకా దేనికండి? నేను చెప్తున్నాను కదా, వినండి. నా మీద ఏ హత్యా ప్రయత్నం జరగలేదు. కాలు జారి పడ్డాను అంతే. అర్థమైంది కదా? నా కొడుకు నువ్వు తీసుకెళ్ళకండి. సైన్ పెట్టించి పంపిస్తాను మేడం. ఎందుకు? అమ్మా, వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకుంటాయిగా. మీరు వెళ్ళండి, నేను వస్తాను. వస్తావుగా? సమంత ప్లాన్ రెడీ చేసిందిగా, అవగానే వస్తాను. ఏ సమంత? అతి తొందరలోనే అయిపోతుందిగా. ఓకే సార్, వెళ్దామా? వీడు మన కుటుంబంలో పెరగకపోయినా ఎంత సంస్కారంగా ఉన్నాడు. రక్తం అటువంటిది. పాపిష్టిదాన్ని నేనే దూరం చేశాను. నేను దగ్గర చేస్తానుగా చిన్నత్త, నువ్వు ఫీల్ అవ్వకు. పద, ఇంటికి వెళ్దాం. రామ్. రంగడు, ఈ గది దగ్గరికి ఎవరైనా వచ్చినట్టు అనిపించిందా? ఓకే బావా, రంగడు ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి అనుమానం రాలేదు. ఎందుకొస్తుంది శామ్? ఆ దుర్మార్గుల దృష్టి నా మీద పడింది కదా. నన్ను చంపి ఆ తర్వాత రంగడు గురించి ఆలోచిద్దామని అనుకునుంటారు. అత్తయ్య గారి స్పృహలో లేరు కదా, అది వాళ్ళకి కలిసొచ్చింది. ఇక రాదులేమ్మా, డాక్టర్ చెప్పిన టైం అయిపోయింది. ఈ పాటికి నాయనమ్మ స్పృహలోకి వచ్చే ఉంటుంది. మరింకేంరా, రంగడిని తీసుకుని వెళ్ళి నిజం చెప్పించేద్దాం. అదండి, ముందు మేము వెళ్ళి చూసొస్తాం చిన్నత్త. అమ్మమ్మ స్పృహలోకి వచ్చిందంటే అప్పుడు రంగని తీసుకెళ్దాం. మీరు చూసరండి, నేను రంగడి దగ్గరే ఉంటాను. సరే పద బావా. బేబీ,
మన మాటలతో జయంతికి ఈ పెళ్లి ఇష్టం లేక వెళ్ళిపోయిందని సావిత్రమ్మని నమ్మించాలి. నమ్మిద్దాం పద డాడ్. బేబీ, సావిత్రమ్మ స్పృహలోకి వచ్చిందంటావా? వెళ్తున్నాం కదా, చూద్దాం పద డాడ్. ఓకే ఓకే, కానీ ఈ మ్యాటర్ క్లియర్ అవ్వగానే రంగడగాడిని వెతికి మరీ వేసేయాలి. అది వేరే చెప్పాలా డాడ్? నాకు తెలీదా? ముందు చేయాల్సింది చేద్దాం, మాట్లాడకుండా పద రా. అమ్మమ్మ, బేబీ, అమ్మమ్మ, అమ్మమ్మ, మెల్లగా మెల్లగలి వెళ్ళమ్మా. బేబీ, సమంత నోరు తెరవకముందే మనం నోరు తెరిచి జయంతి గురించి చెప్పి డైవర్ట్ చేసేయాలి. పద డాడ్. ఇప్పుడు నాకేమైందని కపట ప్రేమ చూపిస్తున్నావు? నాలో కల్మషం లేదమ్మమ్మా. అమ్మమ్మ, నువ్వు స్పృహలో. సావిత్రమ్మ గారు, మళ్ళీ మాకు అన్యాయం జరిగిపోయిందండి. నా కూతురి పెళ్లి జరిగేలా లేదు, ఆగేటట్టుంది. ఏమైంది చక్రధర్? మనం ఎవ్వరూ అనుకోనిది అత్తయ్య గారు చేశారు గ్రాండ్మా. జయంతినా ఏం చేసింది? నా కూతురు సమంత మీద గెలవలేదని, ఈ పెళ్లి జరిగే తీరుతుందని, ఎలాగైనా ఆపాలని చెల్లెమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది సావిత్రమ్మ గారు. ఏంటి, చెల్లి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా? అవును ఆంటీ, మా పెళ్ళి ఆపడానికి వెళ్ళిపోయారు. పెళ్ళి ఆపడానికైతే ఓకే. వెళ్ళిపోతే పెళ్లి ఆగిపోతుంది అనుకుంటుందా? ఆగకపోతే ఎలా జరుగుతుంది సావిత్రమ్మ గారు? తల్లి లేకుండా కొడుకు పెళ్ళాలా జరుగుతుంది? పకడ్బందీగా పథకం వేసి నా కూతురు జీవితం నిండా ముంచేసి వెళ్ళిపోయింది జయంతి చెల్లమ్మ. మీరేం మునిగిపోలేదు, భయపడకండి చక్రధర్. సావిత్రమ్మ గారు, మీరేమంటున్నారో అర్థం కావట్లేదు. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా అది లేకపోయినా ఈ పెళ్లి ఆగదు అని చెప్తున్నాను. జరుగుతుందా గ్రాండ్మా? అనుకున్న ముహూర్తానికే జరుగుతుంది. ఇంత పంతం ఎందుకు అత్త? తల్లికి ఇష్టం లేని కొడుక్కి కష్టంగా ఉన్న పెళ్లి చేయడం కరెక్ట్ కాదు. అతి చేస్తే గతి చెడుతుంది అన్నట్టు ఒక్కసారి ఆలోచించకూడదు? ఆలోచించాను రాజీ.
అవునా ఆపేస్తున్నావా అత్త? ఆపాలంటావా? ఆ, అమ్మ లేదుగా. పెద్దమ్మవి నువ్వున్నావుగా. ఆ, ఉంటే జయంతి చేసేవన్నీ నువ్వు దగ్గరుండి చెయ్యి. నేనా? నువ్వే. ఏం సామాన్య, నీకేం అభ్యంతరం లేదుగా? మీరెలా చెప్తే అలా గ్రాండ్ మా. లెక్క ప్రకారం ఇప్పుడు పెళ్లి కూతురు మంగళ స్నానం చెయ్యాలి కదా. అవును గ్రాండ్ మా. రాజీ చేయించు. సావిత్రమ్మ గారు, మీ రుణం ఈ జన్మకి మర్చిపోలేను. ఆగిపోతుందనుకున్న పెళ్లి జరిపిస్తున్నారు. తండ్రిగా నన్ను గెలిపిస్తున్నారు. నా కూతుర్ని బ్రతికిస్తున్నారు. చక్రధార్, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. వెళ్ళండి. రాజీ ఆంటీ పదండి. అన్నీ సిద్ధం చేసి పిలుస్తానులేమ్మా, నువ్వు వెళ్ళు. అలాగే ఆంటీ. పెళ్లి ఆపడం ఎవరి వల్ల కాదు. సామాన్య చేయవలసినవి తనే చేస్తుంది. మీరు వెళ్ళండి. రండి. ఏంటమ్మా శాము ఇలా అయింది? ఇంకా ఏం అవ్వలేదు పెద్దత్త. ఇప్పుడే జరగాల్సింది జరగబోతుంది. ఏమన్నావు? చెప్తాన్రా, నీకు చూపించాల్సిన వాళ్ళని కూడా చూపిస్తాను. ఈ గదిలో ఏం చూపిస్తావు? చెల్లి, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? మరి సామాన్య అత్త నువ్వు పెళ్లి ఇష్టం లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయావని చెప్తున్నారు. నన్ను తప్పించి ఇలా నాటకం ఆడుతున్నారా? అసలు ఏం జరిగింది చెల్లి? నాకేం అర్థం కావట్లేదు. జరిగింది నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను పెద్దత్త. తాతయ్యని చంపింది కూడా ఆ చక్రధరే పెద్దత్త. నిన్ను చంపంది వదలను. మాట ఇచ్చి తప్పుతావా రంగారావు? వచ్చిన వాటి కుటుంబానికి వారసు నవ్వాలనుకున్నా ఇప్పుడు ఏమైందిరా? నేను చూశాను. ఏం చూసావు? నువ్వు తాతయ్యని చంపా. నేను అందరికీ చెప్తా. అందరికీ చెప్తావా? నేను తాతయ్యని చెప్పానని అందరికీ చెప్తావా? నిన్ను వద్దు వద్దు.
అలాంటిదాన్న నా కోడలు కావాలని కోరుకున్నాను. చిచి, నీ తప్పే ఉందక్క. నేను వాళ్ళని మంచివాళ్ళనేగా అనుకున్నాను. స్వయంగా నా కళ్ళతో వాళ్ళ నిజ స్వరూపాలు చూసేంత వరకు వాళ్ళెంత నీచులో తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు తెలిసిందిగా చెల్లి, ఇక వదలొద్దు. మన జోలికొస్తే మనం ఏకమైతే ఎలా ఉంటుందో ఆ దుష్టులకి రుచి చూపించాలి. మనలో మనకెన్నున్నా బయటాళ్ళొచ్చి ఏ ఒక్కరిని కెలికినా కూడా ఒకటైపోయి తోట తీస్తామని వాళ్ళకి తెలిసొచ్చేలా చేయాలి. మామయ్యని చెప్పిన ఆ హంతకుల్ని అస్సలు వదలకూడదు. అత్త సాక్ష్యమో అంటుందిగా, అదును చూసుకొని రంగుని తీసుకెళ్దాం. తీసుకెళ్లి చెప్పిద్దాం. మన సూర్యాన్ని దక్కించుకోవాలన్న కేడిని అస్సలు వదిలిపెట్టకూడదు. శ్యామ్ పడిన బాధలన్నీ వాళ్ళు పడాలి. అచ్చిరాని కాలంలో అడుగు తిందామన్నా ఉన్నబొచ్చు పోయినట్టు వాళ్ళకి ఏ కాలం కలిసి రాకూడదు. చిప్పకూడికే చేతులు కట్టుకోవాలి. మనమంటేనే భయపడిపోవాలి. పడతారు పెద్దత్త. ముందు కూతురు వణుకుద్ది, దానికి ప్లాన్ ఉంది. వాళ్ళ దృష్టిలో చిన్నత చనిపోయింది కాబట్టి ఇంకా రాదు అనుకుంటారు, కానీ వస్తుంది. ఎలా? దయ్యంలా. అర్థమైంది సార్. ఇక దాంతో చెడు కూడా. మంగళ స్నానంతోనే ప్రారంభించు చెల్లి. అది నీ దెబ్బలకు వద్దని పారిపోవాలి. శాము ఆ మంగళ స్నానం చేయాలి. సూపర్ పెద్దమ్మ. అలా చేస్తే పెళ్లి కార్యక్రమం శ్యామ్ చేసినట్టే అవుతుంది. నిన్ను పెళ్లి చేసుకోబోయేది శామేలేరా? ఆ సూర్య, ఏంటి పెద్దమ్మ? ఈ విషయం మన వాళ్ళందరికీ చెప్పు. పద్మని పంపించు. నేనెళ్ళి బలిమేకను తీసుకొని వస్తాను. ఎస్. రావే రా, మా పిన్నితో చావు దెబ్బలు తిందు గాని రా. ఏంటి మీరేంటి ఎక్కడున్నారు? చెడగొడదామనా ఓ చెంపు నీళ్లు పోద్దామనా? పోయించుకుందామని. ఆహా, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడా తగ్గట్లేదే. ఎలా తగ్గించుకుంటాను? చివరి వరకు పోరాడాలి కదా. నేనిక్కడి దాకా వచ్చేసిన తర్వాత కూడా నీకింకా ఆసుందా? మనిషికి ఆశ ఉంటుంది కదా సామాన్య. ఏమో, నువ్వు సడన్ గా నాకు మంగళ స్నానం వద్దని లేచి వెళ్ళిపోయావనుకో, అప్పుడు నేనేగా చేయాల్సింది మంగళ స్నానం. జోక్ బాగుంది. నేను అనుకున్నదైతే ఇంకా బాగుంటుంది.